ప్రజల కష్టాలు తెలిసిన ప్రజల మనిషి, కుటుంబం విలువలు తెలిసిన మంచి మనసు అధ్యక్ష. అటువంటి సహచర ఎమ్మెల్యే గౌరవనీయులు భూమా నాగిరెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అన్నది నిజంగా తీరని వ్యధ అధ్యక్ష. అది ఎందుకనంటే మేము రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఆయనతోనే పరిచయం కొంచెం తక్కువైనప్పటికీ కూడా అన్నాన్ని పలకరించిన వెంటనే అమ్మ చెల్లెమ్మ బాగున్నావా అని చాలా ఆప్యాయంగా పలకరించే మొట్టమొదటి వ్యక్తి అధ్యక్ష అతను. అట్ ద సేమ్ టైం కుటుంబాన్ని కూడా, అంటే రాజకీయాల్లో ఉన్న చాలా మంది కుటుంబంలో విలువలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు డిఫర్ అవుతుంటారు, లేదంటే కొన్ని కుటుంబం దూరం అవుతుంటుంది. కానీ శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పడ్డ బాధ కానీ, అట్ ద సేమ్ టైం తన బాధ్యతగా తన పిల్లల్ని చూసుకునే విధానం కానీ మేము కళ్ళతో చూసాం అధ్యక్ష. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత సోదరు అఖిల ప్రియ వాళ్ళ నాన్నకి తండ్రి గారైన మన నాగిరెడ్డి గారు ఇద్దరు కలిసి అసెంబ్లీకి వస్తుంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు చూడటానికి చాలా బాగుండేది అధ్యక్ష. నిజంగా తండ్రి ఎంత బాధ్యతగా తీసుకొస్తున్నారు, తన కూతురికి రాజకీయం దగ్గరుండి నేర్పిస్తూ అన్ని విషయాల్లో కూడా ముందుండాలని చెప్పి ముందుకు నడిపిస్తున్న ఒక తండ్రిగా బాధ్యతలు నెరవేర్చారు. అట్ ద సేమ్ టైం నిన్న కూడా ఆ అకాల మరణం చెందిన తర్వాత ఆ దహన సంస్కారాల విషయంలో నేను టీవీలో మేము చూసాం అధ్యక్ష. నిజంగా నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లా వాసులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎంత బాధపడ్డారంటే ఒక మంచి నాయకుడిని కోల్పోయాం, మమ్మల్ని మా అభివృద్ధి చూసి మంచి నాయకుడిని చూసి కాలానికి కన్నుకుట్టిందేమో, ఇంత అకాలంగా మంచి మనిషిని మా దగ్గర నుంచి దూరం చేశారు అని ఆ ప్రజలు పడుతున్న బాధ కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ జాతీయ సెక్రటరీ నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని, అంటే కుటుంబంలోని సొంత వ్యక్తి చనిపోతే మనం అన్ని కార్యక్రమాలు దగ్గరుండి ఎలా చేస్తామో అదేవిధంగా కుటుంబానికి భరోసాగా ఉంటూ ముందుకెళ్లిన సందర్భం కూడా మనం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా మొన్న ఉమెన్ పార్లమెంట్ తమరు అధ్యక్షతను జరిగిన ఉమెన్ పార్లమెంట్ లో కూడా ఆ రోజు అఖిల ప్రియ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. నిన్న భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు అన్న వెంటనే మాకు కళ్ళ ముందు వచ్చిన వ్యక్తి అఖిల ప్రియ గారు అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆడపిల్లగా తల్లిని కోల్పోయి తండ్రి మీద ఎంతో మమకారం ఉన్న, తండ్రితోనే సత్సంబంధాలుండి చాలా ఎక్కువగా చనువున్న తండ్రితోని కూడా అకస్మాత్తుగా తండ్రి దూరం అయితే పడే బాధ కానీ మాకు తెలుసు అధ్యక్ష. అట్ ద సేమ్ టైం ఆ రోజు అమ్మాయి మాట్లాడిన మాటల్లో నాకు తండ్రిగా తను ఇచ్చిన భరోసాకు నన్ను కూతురుగా కాకుండా కొడుకుగా పెంచారు, కొడుకుగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు అన్న ఆవిడ మాటలు కూడా ఈ రోజుకి మాకు గుర్తున్నాయి అధ్యక్ష. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మంచి సత్సంబంధాలు కూడా మాకు గుర్తున్నాయి. కానీ ఒకటి అధ్యక్ష, ఈ రోజు మన అందరం కూడా బాధపడినప్పటికీ అఖిల ప్రియ గారికి మేమందరం ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే శాసనసభ్యులుగా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం ఉన్నాము. కానీ ఆ భరోసా ముఖ్యమంత్రి గారు ఈ రోజు అఖిల ప్రియ గారికి ఇవ్వటం అన్నది నిజంగా మేము అంటే ఏ రకంగా చెప్పుకోవాలన్నా ఆ భరోసా అన్నది నిజంగా అమ్మాయికి కావాలి అధ్యక్ష ఈ రోజు. ఎందుకంటే ఇంటికి పెద్దమ్మాయిగా ఒక చెల్లిని తమ్ముడిని కూడా చూసుకోవాలి ఈ రోజు. అట్ ద సేమ్ టైం నియోజకవర్గ ప్రజల్ని చూసుకోవాలి. అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు తన భరోసా ఇచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు బాధపడాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్లనే నాగిరెడ్డి గారు డిఫర్ అయ్యారన్న సంగతి ఈ రోజు మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకపోవడం బట్టి అది రుజువు చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక మనిషి, ఒక కాకి చనిపోతేనే 100 కాకులు వచ్చి కావుకావమని ఆ కాకి తిరిగి అక్కడి నుంచి తీసుకెళ్లేటంత వరకు కూడా అక్కడి నుంచి పోయినంత వరకు కూడా నానా గోళ చేస్తాయి అధ్యక్ష. మనం మనుషులు, కనీసం మానవత్వం ఉన్న మనుషులు, రాజకీయాల్లో 10 మందికి మంచి చెప్పే స్థాయిలో ఉన్న పొజిషన్లో ఉన్న మనుషులు. అటువంటి ఒక మనిషి మనతో పాటు కలిసి పనిచేసి మన సహచర శాసనసభ్యులుగా ఉన్న ఒక మనిషి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం, అకాల మరణం చెందిన తర్వాత దానికి సంబంధించి సంతాప సభ ఈ రోజు ప్రవేశపెడితే దానికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హాజరు కాకపోగా వాళ్ళ సభ్యులెవరినీ కూడా ఈ రోజు రానివ్వకుండా చేసిన సందర్భం చూస్తుంటే ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఇలాంటి వ్యక్తిగా మేము పట్టం కట్టామని బాధపడి రోజు కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈయన వ్యవహార శైలి వల్లనే నాగిరెడ్డి గారు కూడా డిఫర్ అయ్యారు. దానికి నిదర్శనం కూడా ఈరోజు సంతాప తీర్మానానికి ఆయన రాకపోవడం ఒకటి అధ్యక్ష. నెక్స్ట్ ఇంకో అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఈయన వ్యవహార శైలి వల్ల ఇంకెంతమంది బాధపడుతున్నారు. ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళ పార్టీ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు ఏదైతే బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారో, ఏదైనా లాభాపేక్ష ఉంటేనే రాజకీయంలో మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అటువంటి వ్యవహారాలు కూడా మానుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకరి మీద ఒక మంచి మనిషి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం, దానికి సంతాప తీర్మానానికి
ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. ఈ ముఖ్యంగా ఈ సందర్భంలో ఇలాంటి విషయాలు మాట్లాడకపోయినప్పటికీ భూమా నాగిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మేమందరం అండగా ఉండి అట్ ద సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చినందుకు వాళ్ళ మనోధైర్యం కలిగించాలని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ సెలవు తీసుకున్నాను.